హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై శ్రావ్స్. నేనైతే ఈరోజు రాగి సంగటి నాటుకోడి పులుసు చేశానండి. నాటుకోడి పులుసు అయితే చాలా స్పైసీగా చాలా బాగుందండి. అన్నంలో కంటే రాగి సంగటిలోకి ఇంకా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రాగి ముద్ద కూడా చేశాను, ఎలా చేయాలో చూపిస్తానండి. రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. ఫస్ట్ నాటుకోడి పులుసు కోసం నేనైతే 700 grams నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లో కొద్దిగా చెక్క, 4-5 లవంగ మొగ్గలు, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, కొద్దిగా మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, 4-5 మిరియాలు, 2-3 లవంగాలు, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు, 1 కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని లిడ్ పెట్టుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 minutes కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ నుంచి వచ్చే వాటర్ చికెన్కి మొత్తం పట్టే వరకు బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ బాగా సాఫ్ట్గా ఉడికాక మీ టేస్ట్కి తగినంత కారము, సాల్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పులుసు కోసం నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మీకు కొద్దిగా గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ తీసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక లిడ్ పెట్టి ఇంకో 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది ఇలా పైకి రావాలండి. ఆయిల్ ఇలా పైకి వచ్చాక కర్రీ అనేది రెడీ అయినట్టే. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ రాగి సంగటి చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నానండి. కుక్కర్లో రైస్ని బాగా మెత్తగా కుక్ చేయడానికి సేమ్ గ్లాస్తో 7-8 గ్లాసులు వాటర్ పోసుకొని లిడ్ పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేస్తే రైస్ ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్లోకి 2 గ్లాసుల రాగిపిండి అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల రాగిపిండి తీసుకున్నాను. ఇలా రాగిపిండిని లేయర్ లాగా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. 4 minutes తర్వాత మూత తీస్తే ఇలా పొంగులా వస్తుందండి. ఇలా పొంగులా వస్తున్నప్పుడు మనం ఒక తెడ్డు లాంటి దాంతో చెక్క దాంతో కలుపుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు ఉండలు కట్టకుండా బాగా తిప్పుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఒక 5 minutes వరకు అయితే బాగా కలపాలండి, ఆపకుండా, లేకుంటే ఉండలు కట్టేస్తాయి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాగి సంగటి అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇలా చూపిస్తున్నట్టు వాటర్ కానీ నెయ్యి కానీ అద్దుకుంటూ రాగి సంగటిని ముద్దలా చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు రెడీ అయిందండి. పులుసు రైస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.